హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు మీకు విముక్త సుధా గారు రచించిన బరువైన భార్య అనే చిన్న కథను చదివి వినిపించబోతున్నానండి. ఇంకా కథలోనికి వెళ్ళిపోతే భారతదేశంలోకి స్మార్ట్ ఫోన్లు వచ్చి 2 దశాబ్దాలు అయ్యింది. ఒకప్పుడు ధనికులు మాత్రమే వాడే వస్తువు నేడు నిత్యావసరమైపోయింది. పని కోసమని భర్త, చదువు పేరు చెప్పి పిల్లలు దాన్ని తమ జీవితంలో భాగం చేసుకున్నారు. ఇంటిల్లిపాది విరివిగా వాడే ఆ స్మార్ట్ ఫోనును తను వాడాలని లత ఎంతగానో ఆశపడింది. కానీ పాత డబ్బా ఫోన్ తనను వదిలిపెట్టనూ లేదు, కొత్త ఫోన్ చేతికి అందనూ లేదు. ఎట్టకేలకు ఈ మధ్య మార్కెట్లోకి కొత్త మోడల్ ఫోన్ రావడం, యాదృచ్ఛికంగా అదే సమయానికి భర్త ఫోన్ సరిగ్గా పనిచేయకపోవడంతో ఆయనకి కొత్త ఫోను, లతకు శ్రీవారి పాత ఫోను వచ్చాయి. ఒక్కసారిగా ప్రపంచం అరచేతిలోకి వచ్చినట్టయింది లతకు. మొదట్లో ఆ వేగాన్ని అందుకోవడానికి ఇబ్బంది పడినా కొడుకు సహాయంతో కొంత, తన చురుకుదనంతో కొంత ఇట్టే నేర్చేసుకుంది. వాట్సాప్ అంటే ఏంటో తెలుసుకుంది. పాత స్నేహితుల ఫోన్ నంబర్లను వెతికి పట్టుకుంది. 25 ఏళ్ల క్రితం తనతో పాటు 10వ తరగతి చదివిన వాళ్ళందరూ ఒక వాట్సాప్ గ్రూప్లో ఉన్నారని, అప్పుడప్పుడు కలుస్తుంటారని తెలిసి చిన్నపిల్లలా ఆనందపడింది. కాలం గిర్రున తిరుగుతోంది. లతా చేతికి స్మార్ట్ ఫోన్ వచ్చి సంవత్సరం దాటింది. 10వ తరగతి స్నేహితుల గ్రూప్లో గుడ్ మార్నింగ్ మెసేజ్లు, గుడ్ నైట్ మెసేజ్లు, ఆ రోజు చేసుకున్న వంటలు, పిల్లల పుట్టినరోజు నాడు ఫోటోలు పంచుకొని మురిసిపోవడము అలవాటైపోయింది. తన స్నేహితులలో కొంతమంది గృహిణులు, అయితే కొంతమంది పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ స్థిరపడ్డారు. ఇలా రోజులు గడుస్తూ ఉండగానే ఒకరోజు వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది. అదేంటంటే, మనమంతా కలిసి చాలా సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఈ నెలాఖరున మనమంతా ఒక ట్రిప్ ప్లాన్ చేసుకుందాం. ఈ సాకుతో అందరం కలిసినట్టుగా కూడా ఉంటుంది. అందరం కలిసి మన చిన్నప్పటి స్కూల్ బెంచీలపై హాయిగా నవ్వుకున్నట్టు నవ్వుకోవాలనుంది అనేది ఆ మెసేజ్. కొద్దిసేపట్లోనే గ్రూప్ అంతా ఏం చేయాలి, ఎప్పుడు వెళ్ళాలి అనే ప్రణాళికలతో నిండిపోయింది. కొందరు నాకు కుదరదు అంటుంటే మరికొందరు అమ్మో ట్రిప్పా అని భయపడ్డారు. కానీ అందరి మనసుల్లో ఆసక్తి, ఆతృత. లత ఈ మెసేజ్లన్నీ చూసి ముందు భయపడింది. బాల్య స్నేహితుల్ని కలవాలని మనసు ఉవ్విళ్ళూరుతున్నా ట్రిప్ అంటే ఎందుకో భయం వేసింది. 16 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకొని అత్తింట్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత బంధువుల ఇళ్ళకని, గుళ్ళకని, పెళ్ళిళ్ళకని కుటుంబ సమేతంగా వెళ్ళడం తప్ప ప్రత్యేకంగా ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు. తనుండేది చిన్న పల్లెటూరులో. పెళ్ళైన ఏడాదికే పిల్లలు, వారి ఆలనా పాలన, చదువులు, ఇంటి పని, వంట పని. పాడిగేదెలు లేకపోయినా ఆవును ఇంట్లో ఉంచుకుంటే మంచిదన్నారని ఇంట్లో తెచ్చిపెట్టుకున్న ఆవు సంరక్షణ చూసుకోవడం, ఇన్ని ఊపిరి సలపనని పనుల మధ్య తన 25 ఏళ్ల వైవాహిక జీవితంలో కేవలం తను, తన భర్త కలిసి ఎక్కడికి వెళ్ళింది లేదు. అది ఆ రోజే గుర్తొచ్చింది తనకు. ఇక ఒంటరిగా వెళ్ళడం అంటే అమ్మో కలలో కూడా జరగదు. ఆహా, ఇంట్లో వాళ్ళు జరగనివ్వరు. 2 రోజుల తర్వాత మళ్ళీ గ్రూప్లో స్నేహితురాలు రాజీ మెసేజ్. మనమంతా ఎక్కడికి వెళ్తే బాగుంటుందా అని నేను, వసంత కలిసి చాలా ఆలోచించాం. చివరికి 2 ప్లేసులు సెలెక్ట్ చేశాం. ఎక్కువ మంది ఏది ఎంచుకుంటే అదే మన డెస్టినేషన్. ఎవరైనా రాలేదో మీకున్న కాస్త జుట్టు కూడా తెల్లగా అయిపోతుంది. ఇదే నా శాపం. మెసేజ్లోనే రాజీ ఆనందము, ఆతృత కళ్ళకు కట్టినట్టు తెలుస్తోంది. 40 ఏళ్ళు వచ్చినా గడుసుతనం మాత్రం తగ్గలేదు మా రాజీకి అని నవ్వుకుంది లత. ఇంతకీ ఆ 2 ప్లేసుల్లో ఒకటి తన మనసులో చిన్నప్పటి నుంచి ఉన్న ఒక కోరిక, బీచ్ని చూడాలని. పెళ్ళయ్యాక దాని సంగతే మర్చిపోయింది.
గ్రూప్లోని స్నేహితులందరూ గోకర్ణ బీచ్ని ఎన్నుకున్నారు. లతకి నిజంగా బీచ్ని చూడాలని, అలలతో ఆడుకోవాలని ఎన్నో కోరికలు మనసులో. కొందరైతే అప్పుడే షాపింగ్ కూడా మొదలుపెట్టేశారు. వసంత, రాజీ అందరికీ మరీ చెప్పారు ఎలాగైనా సరే రావాలని. అప్పుడప్పుడు దగ్గరలో ఉన్న 2-3 స్నేహితురాళ్ళని కలవడం తప్ప అందరూ కలిసింది లేదు. ఒకవేళ నిజంగా ఈ ట్రిప్పు అనుకున్నట్టు జరిగితే, స్నేహితులను కలిస్తే ఆ ఊహే ఎంతో కొత్తగాను, ఉత్సాహంగానూ ఉంది. కొంత భయంగానూ ఉంది. ముందైతే అమ్మో అస్సలు వీలు కాదు, ఇంట్లో ఒప్పుకోరు, నేను రాను అని చెప్దాం అనుకున్నది లత. లతను బీచ్ అన్నమాట బాగా ఊరించింది. మనసు పొరల్లో ఉన్న ఆశ మెల్లగా చెవిలో ఏదో చెప్తున్నట్టు అనిపించింది. పైగా ఈ అవకాశం పోతే మళ్ళీ ఇలా స్నేహితులందరితో కలిసి సరదాగా గడిపే సమయం రావడం కష్టమవుతుందేమో. కాదు అసంభవం కూడా. అందుకే ఎలాగైనా సరే వెళ్ళి తీరాల్సిందే అని నిర్ణయించుకుంది. కానీ ఆ విషయం ఇంట్లో ఎలా చెప్పాలో తెలియక, చెప్తే ఏమంటారో అన్న జంకుతో వారం రోజులు పిల్లిలా అటూ ఇటూ తిరిగిందే తప్ప గొంతులోంచి మాట రాలేదు. ఇవాళ ఎలాగైనా సరే చెప్పి తీరాల్సిందే అని సాయంత్రం అందరూ ఉన్నప్పుడు ధైర్యం కూడదీసుకుని చెప్పేసింది. ససేమిరా కుదరనని చెప్పారు ఇంట్లో వాళ్ళంతా. చివరికి 9వ తరగతి చదువుతున్న చిన్న కొడుకుతో సహా. ఇదేంటిది కొత్తగా? అయినా ఆ దిక్కుమాలిన ఫోన్ నీకు ఇచ్చుండాల్సింది కాదు. ఇప్పుడు చూడు, ఎవరో ఫ్రెండ్స్ ఊళ్ళు తిరుగుతున్నారని నువ్వు తిరుగుతానంటున్నావు. అయినా అంత దూరం ఆడవాళ్ళు ఒక్కళ్ళు వెళ్తారా ఏమిటి? మతుండే మాట్లాడుతున్నావా? ముందే రోజులు బాగా లేవు. చిన్నోడికి ప్రాజెక్ట్ వర్క్ ఉంది, మర్చిపోయావా? నాకు కూడా ఆఫీసులో ముఖ్యమైన పనులున్నాయి. అమ్మ ఆరోగ్యం సంగతేంటి? ఆవిడకి మందులు ఇవ్వకపోయినా పర్వాలేదు అనేనా నీ ఉద్దేశం? అయినా 2 రోజులు నీ పాటికి నువ్వు వెళ్ళిపోతే ఇంట్లో వంట సంగతి, అసలు ఇదంతా ఆలోచించే మాట్లాడుతున్నావా లత? నీ ఫ్రెండ్స్ అంటే బాగా డబ్బున్నోళ్ళు, ఎన్నైనా చెప్తారు. 10 మంది నౌకర్లను పెట్టుకుని ఊళ్ళన్నీ తిరుగుతారు. వాళ్ళని చూసి నువ్వు కూడా అలాంటి ఆలోచనలు పెట్టుకోకు అంటూ విసురుగా ఆఫీస్కు వెళ్ళిపోయాడు రఘు. తనకు మారు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. కొడుకు కూడా అమ్మెందుకు అమ్మలా ఉండట్లేదు, ఈ కొత్త అలవాట్లు స్నేహాలు ఏంటో అన్నట్టుగా చూసి స్కూల్కి వెళ్ళిపోయాడు. అత్తయ్య గొణుగుడైతే సరే వారం పాటు అంతా ముభావంగానే ఉన్నారు. చివరికి నెలాఖరు రానే వచ్చింది. శుక్రవారం ఆఫీసు నుంచి వచ్చిన రఘుకు ఇల్లెందుకో నిశ్శబ్దంగా అనిపించింది. లత కోసం చూస్తుంటే ఆమె రాసిన ఉత్తరం టీపాయ్ మీద కనిపించింది. కట్టలు తెంచుకుని వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ చదవడం మొదలుపెట్టాడు. ప్రియమైన శ్రీవారికి, ఇలా మీకు లెటర్ రాయాలని ఎన్నిసార్లు అనుకున్నానో తెలుసా? మన పెళ్ళైన కొత్తలో సినిమాల్లో లాగా మీకు ప్రేమలేఖ రాద్దామనుకునేదాన్ని. కానీ మళ్ళీ మీరు ఏమనుకుంటారో, అత్తయ్య వాళ్ళు చూస్తే తిడతారేమో అని ఊరకుండిపోయాను. ఇన్నాళ్లకు ఇలా రాయాల్సి వస్తుందని అనుకోలేదు. మొన్న నేను స్నేహితులను కలవడానికి వెళ్తా అని చెప్పినప్పుడు మీ పాటికి మీరు తిట్టి వెళ్ళిపోయారు. కనీసం నేను చెప్పేది వినిపించుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. నేను ఎప్పుడు మాట్లాడినా నా నోరు మూయించడానికి మీరే గట్టిగా అరిచేసి వెళ్ళిపోతారు. మీరు ఆఫీసులో పనిచేసి అలసిపోయి ఇంటికి వస్తున్నట్టే నేను కూడా ఇంట్లో పనంతా చేసి అలసిపోతాను. అయినా కూడా చిన్నోడు స్కూల్ నుండి రాగానే వాడి హోంవర్కులు, ప్రాజెక్ట్ వర్కులు అన్నీ దగ్గరుండి చేయిస్తాను. ఎప్పుడు ఎన్ని మార్కులు వచ్చాయని అడగడమే తప్ప వాడి వర్కులో సహాయం చేశారా?
పిల్లలు నా బాధ్యతే కాదండి, మీకు కూడా ఉంటుంది బాధ్యత. అత్తయ్యకు వయసు వల్ల వచ్చే మధుమేహం, కీళ్ల నొప్పులే తప్ప మిగతా విషయాల్లో ఆరోగ్యంగానే ఉన్నారు. ఆ విషయం మీకు కూడా తెలుసు. 2 రోజులు నేను లేకుండా మందులు వేసుకోగలరు. అంతగా ఇబ్బంది అయితే మీరు దగ్గరుండి కొంచెం చూసుకోండి. ఎప్పుడు ఏం వేసుకోవాలో డబ్బాలో ఉంచి పైన రాశాను కూడా. పక్కింట్లో పనిచేసే లక్ష్మికి చెప్పాను, ఈ 2 రోజులు తను వచ్చి వండి పెడుతుంది. పర్యవేక్షించడానికి అత్తయ్య ఎలాగూ ఉన్నారు. ఎప్పుడూ నా వంటను మాట వరుసకైనా మెచ్చుకొని మీరు 2 రోజులు నేను వండి పెట్టకపోతే కుటుంబం అంతా ఆకలితో చస్తారేమో అన్నట్టు అరవడం కొంచెం నవ్వు తెప్పించిందంటే నమ్మండి. అయినా నా స్నేహితుల గురించి మీరు అలా తక్కువ చేసి మాట్లాడతారని, కించపరుస్తారని నేను అస్సలు అనుకోలేదు. భర్తల మీద ఆధారపడకుండా సొంత కాళ్ల మీద నిలబడి సంపాదిస్తున్నారనా, లేక మీకంటే ఎక్కువ సంపాదన ఉందనా, లేదంటే వాళ్ళ సాన్నిహిత్యం వల్ల నేనెక్కడ మీ మాట జవదాటుతానోనని భయపడుతున్నారా? 2-3 నెలలుగా గమనిస్తూనే ఉన్నాను. నేను ఎప్పుడో ఒకసారి ఫోన్ మాట్లాడినా విసుక్కున్నట్లు చూస్తారు. టైంకి అన్ని పనులు పూర్తి చేసి పెడుతున్నా కూడా అస్తమానం ఆ ఫోన్ ఏంటి అని ఎద్దేవా చేస్తారు. సాయంత్రం ఆఫీసు నుండి వచ్చినప్పటి నుండి మీరు కూడా అదే ఫోను, ఫేస్బుక్ ఆ లోకంలోనే ఉంటారు కదా. ఏమైనా అంటే అలసిపోయి వచ్చాను, నన్ను రెస్ట్ తీసుకొని అంటారు. మరి నా అలసట సంగతి? ఎన్నోసార్లు బిజినెస్ మీటింగ్స్ అని, ఫ్రెండ్స్తో ట్రిప్ అని అకస్మాత్తుగా వెళ్ళిపోయేవారు. ఒక్కోసారి అక్కడికి వెళ్ళాక తీరిగ్గా పని మీద వచ్చానోయ్, 2 రోజుల్లో వచ్చేస్తా అని చెప్పేవారు. తిరిగి వచ్చాక అక్కడ అలా ఉంది, ఇలా ఉంది అని చెప్తుంటే విని సంబరపడ్డాను. మీరు వెళ్తే నాకు చెప్తారు, నేను వెళ్తే మాత్రం మిమ్మల్ని కనీసం 1 నెల రోజుల ముందే ఇంట్లో అందరి అనుమతి తీసుకోవలసిందే. 40 ఏళ్ళు వచ్చినా అనుమతి లేనిదే అడుగు బయట పెట్టడానికి వీలు లేదంటే ఇందులో నా తప్పిదం కూడా ఉంది. వంట, వార్పు, ఇల్లు, వాకిలి తప్ప కనీసం ఒక్క వ్యాపకమైన పెట్టుకోకపోవడం నా తప్పే. ఇలాంటి తప్పిదాలన్నింటినీ మోసి మోసి నా బరువు కూడా పెరిగిందనుకుంటా. మీరెప్పుడూ బరువు పెరుగుతున్నావు అంటూ ఉంటారు కదా. ఆ బరువును దించుకునే ప్రయత్నమే చేస్తున్నాను. అందులో మొదటి అడుగే ఈ ఉత్తరం. ఇక్కడ రఘు ఉత్తరం చదవడం పూర్తి చేసిన సమయానికి అక్కడ లత మాత్రం ఉప్పు నీటి కెరటాలు జుట్టుని తాకుతుంటే చుట్టూ ఉన్న తన బాల్య స్నేహితులతో అలలతో పోటీ పడి మరీ పరుగు తీస్తోంది. చిన్నప్పటి లతలా ఆడుకుంటోంది. స్త్రీలకు స్వేచ్ఛ అయినా దొరుకుతుందేమో కానీ స్నేహం దొరకటం చాలా కష్టం. అలాంటి అపురూపమైన స్నేహాన్ని ఆ స్నేహితులు గట్టిగా పట్టుకొని గుండెలకు హత్తుకొని 40లో 20లా ఆడుకుంటున్నారు. ఆలోచనలు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. అలల హోరు కూడా మోగబోయేలా నవ్వుతూ అందంగా ఆత్మీయంగా కింద పడిన గవ్వలతో పాటు జారిపోయిన బాల్యాన్ని ఏరి గుప్పెట్లో దాచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్షణంలో లతనే చూస్తున్న ఒక టీనేజ్ అమ్మాయి తనలో తనే ఇలా అనుకుంది, షీ ఈజ్ జస్ట్ ఎ గర్ల్. ఎంత హ్యాపీగా, ఎంత సంతోషంగా ఆడుకుంటుందో అని మనసులో అనుకుంది. ఈ కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.